పరిశుద్ధుడా, 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 స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, ఈ ఘనమైన నామమును బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ అపారమైన కృపను బట్టి నీ రెక్కల చాటున మమ్మల్ని మరుగుపరుచుకొని నీ కృపాసన వెతటి మమ్మల్ని నిలువబెట్టినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు నీ దాసుడు ప్రార్థిస్తుండగా కూడి వచ్చి నీ ప్రజలందరినీ కూడా మరి దీవించండి. నేను దీనులను లేవనెత్తని ప్రభ, దరిద్రులను ప్రభ నా తండ్రి లేవనెత్తని ప్రభ నాయన, రోగులను స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి నాయన, చిన్నపిల్లలను యవనస్తులను వృద్ధులను దీవించండి నాయన. ఇప్పుడు నాయన నీ యొక్క మరి నాయన వాక్యముని మేము సమీపిస్తూ ఉండగా నీ మెల్లని స్వరం మాకు వినిపించండి. దేవా నాతో మాట్లాడండి నాయన, మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, గ్రహమునిచ్చే మనస్సును నాకు మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదవనము. ఏటమ్మా గట్టిగా చెప్పండి. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడును, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గరికి మనం ఎందుకు వస్తున్నాం అనేటువంటి ఒక ప్రశ్న మన జీవితంలో మనం వేసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోనండి. ఏమి నేర్చుకోవాలి? ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడు, కనుక మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోమన్నాడు. అనగా సాత్వికత్వాన్ని కలిగి లేక దీన మనస్సు కలిగి ఎలాగ ఉండాలన్నది యేసయ్య దగ్గరే మనం నేర్చుకోవాలి. ఒకడు తన్ను తాను తగ్గించుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే ప్రభు దగ్గర తాను ఏం చేశాడు, నేర్చుకున్నాడు అనేటువంటి అర్థం వస్తుంది. అయితే ప్రియమైనటువంటి వారరా, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో ప్రసంగాలు చేశాడు. ఆయన చేస్తున్న ప్రసంగంలో కొండ మీద ప్రసంగం చాలా ప్రాముఖ్యమైన ప్రసంగం. ఆ ప్రసంగంలో ప్రభువు ఆయన ఎద్దుకు వచ్చిన ప్రజలతో అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటి వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడినని. ఏటమ్మా? రేపటి గూర్చి అదంతా అవసరం లేదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తున్నట్టు మొదటి మాటలండి. మత్తయి భక్తుడు ఈ కొండ మీద ప్రసంగానికి 3 అధ్యాయాలని కేటాయించాడు. 5, 6, 7 అధ్యాయాలు. 3 అధ్యాయాల్లో కూడా ఆయన కొండ మీద చేసిన ప్రసంగాన్ని చాలా కూలంకర్షించి ప్రజలకు అందించాడు. అయితే ఆ ప్రసంగంలో ప్రభు అన్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం ఏం చేయాలి? వెదకాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే మనము నీతి కలిగి ఉన్నామో ఆ యొక్క నీతి వలన లేకపోతే దైవికమైనటువంటి ఆ నీతి వలన మన జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు రావచ్చు. వచ్చినప్పటికీ కూడా ప్రభు మనల్ని ఏం చేయడు? చేయి విడిచిపెట్టు. ఈ లోకములో 2 రకాల నీతి ఉంది. ఒకటి మన స్వనీతి, రెండవది దైవికమైనటువంటి నీతి అని. మన స్వనీతి ఒకనాటికి మనల్ని లేవలేకుండా చేయొచ్చు, కానీ దేవుని నీతిని చూడండి, పడిపోయినా సరే మరి తిరిగి ఏమవుతాం? లేపబడతాం. ఈ విషయమే మనం చూసినట్లయితే భక్తుడైన దావీదు అంటున్నాడు చూడండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వాక్యం అండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వాక్యం. నీతిమంతుడు
7 మారులు పడినను తిరిగి లేచును. చాలమ్మ, దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు తన అనుభవంలోంచి చెప్తున్న మాటలండి. నీతిమంతుడటండి 7 సార్లు పడిపోయిన, లేకపోతే 7 సార్లు మోసపోయిన, 7 సార్లు దెబ్బతిన్నా సరే, 7 సార్లు కింద పడిపోయినా సరే, నీతిమంతుడట మరలా ఏం చేస్తాడటండి? తిరిగి లెగుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే బహుసార్లు, ఎక్కువ సార్లు పడిపోయిన నీతిమంతుడు ఏం చేస్తాడు? మరలా తిరిగి లెగుస్తాడు. ఎందుకు నీతిమంతుడు తిరిగి లెగుస్తాడు తెలుసండి? కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 24వ వాక్యములో దావీదు భక్తుడు అన్నాడు, యెహోవా, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 24, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎవరిని చెయ్యి పట్టుకున్నాడటండి? ఎవరు చెయ్యి పట్టుకున్నాడైనా? అయ్యో, మందిరానికి వచ్చి మన చేయి పట్టుకున్నానని చెప్తున్నాడా? బైబిల్ చదువుతున్న మన చేయి పట్టుకున్నానని చెప్తున్నాడా? పాటలు పాడుతున్న మన చేయి పట్టుకున్నానని చెప్తున్నాడా? వాక్యం చెప్తున్న మన చేయి పట్టుకున్నానని చెప్తున్నాడా? ఆయన ఎవరు చేయి పట్టుకున్నాడో తెలుసండి? ఎవరైతే నీతిమంతునిగా ఉంటాడో, ఎవడైతే తన యొక్క పాపమును విడిచిపెడతాడో, ఎవరైతే దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి వానిగా ఈ భూమి మీద జీవిస్తాడో, వాని చేయటండి ప్రభు ఏం చేస్తాడటండి? పట్టుకొని ఉంటాడట. కనుక వాడు పడిపోయినా సరే తిరిగి దేవుడు ఏం చేస్తాడట? అంటే ఒకసారి పడిపోతేనా, 2 సార్లు పడిపోతే, ఎన్నిసార్లు పడిపోయి, 7 అనేది ఎన్నిసార్లు అయినా, నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయినా సరే దేవుడు తిరిగి ఏం చేస్తాడని? మరలా లేపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం దేన్ని విడిచిపెట్టకూడదు? నీతిని విడిచిపెట్టకూడదు. పాపాన్ని మనం విసర్జించాలి. దైవికమైనటువంటి భయాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలని. దైవికమైనటువంటి భయం ఉన్నప్పుడు పాపానికి మనం ఎలాగుంటాం? దూరంగా ఉంటాం. అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడో, ఎప్పుడైతే దేవుని పిలుపుని విన్నాడో, ఆ పిలుపునకు లోబడిన రోజు నుండి అతడు మరలా ఈ భూమి మీద నుండి వెడలిపోయే వరకు కూడా అతడు దేవునికి ఏం చేస్తున్నాడండి? భయపడుతున్నాడు. ప్రజలు అటండి అతను పొగిడేస్తున్నారట. ఏమని? అబ్బో, పౌలు అంతటి వారు లేరని. పొగిడేస్తే మనకు ఏమొస్తుంది చెప్పండి? ప్రజలు ఎవరైనా మనల్ని పొగిడేరు అనుకోండి, మీరు నన్ను పొగిడేరు అనుకోండి, నాకేమవుతుందో తెలుసండి? నెత్తి మీద ఆటోమేటిక్గా 2 కొమ్ములు వచ్చేస్తాయని. ఏమవుతాయి? ఎవరినైనా పొగడండి. పొగిడితే మనిషి ఏం చేస్తాడు? ఇలాగ ఉన్నవాడు ఇలాగ అవుతాడండి. అవునా కాదు చెప్పండి? పొగిడితే ఏమవుతాం? పౌలు గారిని కూడా పొగిడేస్తున్నారట ప్రజలు. అయ్యో, మీ వల్ల మేము ఇలాగ ఉన్నామని అంటుంటే పౌలు అంటున్నాడట, ఏమంటున్నాడు తెలుసండి? అయ్యో, నా గొప్పతనం కాదు, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు దైవికమైనటువంటి భయాన్ని నేను కలిగి ఉన్నాను. బాగా మాట్లాడుతున్నానని, నాకు వాక్చాతుర్యం ఉన్నదని మీరు అనుకున్నారేమో. బాగా చెప్తున్నానని నాకు జ్ఞానం ఉన్నదనుకున్నారేమో. వాక్చాతుర్యముతోనైనను జ్ఞానముతోనైనను మీ మధ్యకు వచ్చినోడిని కాదు నేను. నా జ్ఞానం నన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది తెలుసా? నరకానికి తీసుకెళ్ళింది. కానీ దైవికమైన జ్ఞానం ఈరోజు నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టింది. కనుక మీరు అనుకుంటున్నటువంటి ఆ సౌలు చచ్చిపోయాడు. ఇప్పుడు క్రీస్తు యేసుని కలిగినటువంటి పౌలు బ్రతుకున్నాడు. ఈ దేహము, ఈ ప్రాణము, ఈ ఊపిరి ఆయనే. కనుక నేను ఆయనకి ఏమవుతున్నానన్నాడు? భయపడుతున్నా. భయముతోనూ ప్రియమైనటువంటి దేవుని సన్నిధిలో ఒక విశ్వాసం ఎలాగ ఉండాలి? భయపడుతూ ఉండాలి. లోకములో ఒక విశ్వాసం ఎలాగ ఉండాలి? భయపడుతూ ఉండాలి. ఎందుకంటే తెలియకోకుండా ఎక్కడైనా పాపం జరుగుతుందేమో అని భయపడుతూ జీవించాలి. అందుకే పౌలు అంటున్నాడు, నేను మీకు ప్రకటించి నేను భ్రష్టుని అయిపోతానేమని వాక్యపు వెలుగులు నన్ను నేనేం చేస్తున్నాను? సరి చూసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. వాక్యమని అర్థమని మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలుసండి? పౌలు గారే. సహజ ముఖం అద్దంలో ఎలాగైతే కనపడుతుందో మన ఆత్మీయ స్థితి ఎందులో కనపడుతుందటండి? దేవుని యొక్క వాక్యములో కనబడుతుంది. వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది తెలుసండి? ప్రశ్నిస్తుంది. నువ్వు అలాగున్నావా లేదా? ఇది నీ జీవితంలో నెరవేరుతుందా లేదని వాక్యము నిన్ను ప్రశ్నించినప్పుడు నీకు అర్థమవుతుంది. కనుక అలా వాక్యము పౌలును ప్రశ్నించిన ప్రతిసారి పౌలు తను ఏం చేసుకున్నాడటండి? సరి చేసుకున్నాడట. పౌలు గారికి కూడా చాలా కోపం అండి.
కోపం అనే వాక్యం చదివేటప్పటికి ఆయన ఏమైపోయాడట, అయ్యో నాలో కోపం ఉంది కదా, ఈ కోపం పోవాలంటే నేనేం చేయాలని శరీరానికి ఏం చేసేవాడట, నీకు ఈ కోపం పోయే వరకు 3 రోజులు ఉపవాసం అనేవాడట. ఇక కోపానికి ఏమొచ్చిందట, నేను మరలా వచ్చానంటే శరీరాన్ని ఎక్కడ పౌలు గారు ఉపవాసం పెడతారేమని కోపం అలా దూరంగా ఉండేదట, కానీ పౌలు దగ్గరికి వచ్చేది కదట. అందుకే ఆయన ప్రజలు హింసిస్తున్నా సరే, బాధ పెడుతున్నా సరే, అబద్ధంగా చెడ్డమాటలు పలుకుతున్నప్పుడు కూడా అతను ఎలాగుండేవాడు తెలుసండి, మౌనంగా ఉండేవాడట. ఈ శాంతం అతనికి ఎక్కడి నుంచి వచ్చిందండి, వాక్యములో నుండి అతనికి వచ్చింది, దైవికమైన భయంలోంచి వచ్చింది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా సరే ఎందుకు తిరిగి లెగుస్తాడంటే అతని చెయ్యి ఎవరి చేతిలో ఉందటండి, ఎవరి చేతిలో ఉంది, నీ చెయ్యి ఎవరి చేతిలో ఉంది, నీ చెయ్యి ఎవరి చేతిలో ఉంది అమ్మా, నీ చెయ్యి ఎవరి చేతిలో ఉంది, మీ చెయ్యి ఎవరి చేతిలో ఉంది తెలియట్లేదా, దేవుని చేతిలో మీ చెయ్యిని పెట్టలేదు మీరు ఇంకాను, పెట్టకపోతే ఈ రాత్రి ఆయన చేతులు పెట్ట, ప్రభువా నన్ను చెయ్యి పట్టి నువ్వు నడిపించు, చెయ్యి పట్టి నడిపించు. తండ్రి కుమారుని చేయి పట్టుకున్నాడంటే కుమారుడు ఏమవ్వడు తెలుసండి, పడిపోడు కదండి, పడిపోతాడా అండి. మీరు పిల్లల్ని చేయి ఉడిచి పెట్టారనుకో పరిగెత్తుకు దూరం లేదు, పడిపోతాడు. అదే నువ్వు చేతితో పట్టుకుంటే ఏమవుతాడు, ఒకవేళ పడిపోయే పరిస్థితి వచ్చినా సరే నువ్వేం చేస్తావు, లేవనెత్తుతావు. ఇక్కడ నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా సరే ఎందుకు తిరిగి లెగుస్తాడంటే ఆయన చేతిలో అని చెయ్యి ఉన్నది కనుక. అటువంటి వాని గూర్చి ప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు చూడు. మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. నా శత్రువా నా మీద అతిశ్రయింపవద్దు, నేను కింద పడినను తిరిగి లేతును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడు తెలుసా, నా శత్రువా నన్ను చూసి నువ్వు అతిశ్రయపడుతున్నావేమో. మన శత్రువు మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, మనం ఏమైనా పడిపోయామనుకోండి, మన శత్రువు ఏం చేస్తాడు చెప్పండి అమ్మా, చెప్పండి. నాకు ఏదైనా బాధ కలిగిందనుకోండి, నన్ను చూసి నవ్వి వాళ్ళు నాకు చాలామంది ఉన్నారండి. అంటే దాని అర్థం ఏంటి, నేను పడిపోయాను అనుకోండి, నన్ను చూసి నవ్వి వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏంటి తెలుసండి, ఎందుకో తెలుసా, ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి, నేను పడిపోయాను అనుకో నవ్వుతూ ఉంటారు పైన. ఎందుకో తెలుసండి, మాట్లాడరే, నాతో మాట్లాడుతూ ఉంటారు కానీ లోపల ఎలాగుంటుంది తెలుసండి. అంటే శత్రువు. దేవునికి స్తోత్రం. సౌలు ఏం చేస్తున్నాడు, దావీదుని నీకంటే నాకు ఎవరున్నారా బాబా అని చెయ్యేసి మాట్లాడుతున్నాడు. దావీదు వస్తుంటే ఎంతో ప్రేమగా చూస్తున్నాడండి. కానీ దాన్ని ప్రభు ఏమన్నాడు తెలుసండి, అది విశ్వపు చూపు అన్నాడండి. ఏ సూపట విశ్వపు చూపటండి. అల్లుడు బాగుంటే మాంగారికి గొప్పే కదండి, కొడుకు బాగుంటే తండ్రికి గొప్పే కదండి, ఏమన్నా గొప్ప కదా. కానీ ఏం చేస్తున్నాడు ఇక్కడ మామగారు, విశ్వ చూపు చూస్తున్నాడట. అయితే ప్రభు ఏమన్నాడంటే, నా శత్రువు ఎచ్చుకు నీవు నన్ను అప్పగించువు. నా శత్రువు నన్ను బాధ పెట్టాలని చూస్తున్నాడు, వాడిని ఎచ్చుకు అప్పగించు. ఎందుకంటే వాడు నవ్వుతూ ఎగతాళి చేస్తూ ఉన్నంతసేపు ఆ కాసేపట్లోనే అతను అనుకోని రీతిలో నిన్ను మరలా దేవుడు ఏం చేస్తాడు, తిరిగి లేపుతాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువు అనుకుంటాడట, వీడి పని అయిపోయింది అనుకుంటాడట. పౌలు గారు పని అయిపోయింది అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు మరలా. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, నేను కింద పడినను, చెప్పాలి గట్టిగా, నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. నమ్ముచున్న వారు గట్టిగా 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరుద్దామా గట్టిగా. మంచిది ప్రాణ. ఇక్కడ ఆయన అంటున్నాడు చూడు, నా శత్రువా నా మీద అతిశ్రయపడొద్దు.
నువ్వు నన్ను చూసి అతిశ్రయపడుతున్నావేమో, నన్ను చూసి నువ్వు గర్వపడుతున్నావేమో, ఇది పని అయిపోయింది, ఇక మందే రాజ్యం అని నువ్వు అనుకున్నావేమో, ఆడు ఓడిపోయాడు అనుకున్నావేమో, ఆడు పనికిరానుడు అనుకున్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును గనుక నాకు అంధకారం ఎలాగుండదండి. అన్యునికి అంధకారంలాగా ఉంటుంది, దేవుని బిడ్డలమైన మనకు అంధకారం ఎలాగుంటుందండి, వెలుగుగా ఉంటుంది. ఇంకో మాట చెప్తున్నాడండి కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు 34వ అధ్యాయం 19వ వచనంలో, నీతిమంతునికి, చూడండి కీర్తన గ్రంథం 34:19 అని, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిగా ఉంటే నీకు చాలా ఆపదలు, చాలా అవమానాలు, చాలా సమస్యలు నీ జీవితంలో రావచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, వాటన్నిటిలో నుండి నేను నిన్నేం చేస్తానన్నాడు, వాటన్నిటిలో నుండి యెహోవా నిన్నేం చేస్తాడు, విడిపిస్తాడట. దేవునికి స్తోత్రం. ఒకసారి నీకు ఒక బాధ కలగవచ్చు, అయ్యో ఈ బాధ తగ్గాలని నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ బాధ తగ్గుకోకుండా ఇంకో బాధ కలగవచ్చు నీకు. అంటే మన పెద్దలు అంటారు చూడండి, గోరు చుట్టు మీద ఏంటట, రోకల పోటట. అంటే ఒక బాధ వచ్చేసింది, ఒక కష్టం వచ్చేసింది, ఆ కష్టం తీరకోకుండా ఇంకో కష్టం వచ్చేయచ్చు. అయ్యో మరి మొదటి కష్టమే భారంగా ఉంటే 2 కష్టాలు వచ్చేటప్పటికి ఏమవుతుందండి, 2 సమస్యలకి, ఈ 2 సమస్యలు తీరకోకుండా 3వ సమస్య వచ్చేయచ్చు మీకు. ఇప్పుడు ఎన్ని అయినాయి, 3 అయినాయి. ఈ 3 తీరకోకుండా ఏండి ఇన్ని బాధలు వచ్చినట్టు మనం ఏం చేస్తాం, చర్చిని వదిలేస్తాం, పాస్టర్ గారిని వదిలేస్తాం, దేవుడిని వదిలేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 బాధలు తీరకోకుండా 4వ బాధ వచ్చేసింది. 4వది వచ్చిందిరా బాబా, దీనితోటైనా సరిపెట్టుకుంటే అనుకుంటే ఇంకో 5వ బాధ వచ్చేసింది. ఎలాగటండి, 6 బాధలు వచ్చినా సరే, ఎవరో గుర్తొస్తున్నారు ఇన్ని బాధలు వచ్చినాడు, ఏమండి 6 బాధలు వచ్చినాయట. ఎన్ని బాధలు, 6 బాధలు వచ్చినాయట. 6 బాధలు వచ్చినాయట. ఇడిచిపోతాయి అనుకుంటే ఈ విడవలేదు, కానీ ఏం చేసిందంటే 7వ బాధ కూడా వచ్చేసిందట. 6 బాధలు వచ్చినాయట. ఇవి తగ్గాలని ప్రార్థన చేసుకుంటే, ఇవి విడిచిపోవాలనుకుంటుంటే ఎన్నో బాధ వచ్చిందటండి, 7వ బాధ వచ్చిందటండి. ఈ బాధలో ఉన్నవాడే చెప్తున్నాడండి, అనుభవంలో ఉన్నవాడే చెప్పగలడండి ఏదైనా. మనం ఒక ఘనమైనటువంటి, ఒక బలమైనటువంటి సాక్షిగా ఉండాలంటే మన జీవితంలో కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరుకులు కలగాలి. కలిగితేనే కదా దేవునికి మనం ఎలా ఉండగలుగుతాం, బలమైనటువంటి సాక్షిగా మనం ఉండగలుగుతామండి. ఇక్కడ అటండి 6 బాధలు వచ్చి తొలగిపోతాయిరా అనుకున్నప్పుడు అటండి ఇవి తొలగలేదు, కానీ 7వ బాధ వచ్చేసింది అటండి. అప్పుడు 7 బాధల్లో ఉన్నవాడు ఆయన ఏమంటున్నాడు తెలుసండి, 7 బాధలు వచ్చినా సరే నేను భయపడను అంటున్నాడు. చూడండి బైబిల్ గ్రంథం, ఏబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు కలగదు. దేవునికి స్తోత్రం. 6 బాధలు వచ్చిన నిన్ను విడిపించును. ఒకవేళ 7వ బాధ కూడా వచ్చేసిందంటే మీరు అనుకోవచ్చు 6 విడిపిస్తాడా అని. 6 కష్టాలు విడిపిస్తారు. ఇందాక మీకు చెప్పాను, 7 అంటే ఒక సంపూర్ణమైన సంఖ్య. అంటే 7 అని అర్థం కాదండి, ఎన్ని సార్లు పడిపోయినా సరే. 7 సార్లు పడిపోయినా అంటే దానికి ఏంటి, 7 అంటే మ్యాథ్స్లో ఇన్ఫినిటివ్ అంటే అనంతము, అంటే ఎన్నిగా. పేతురు అంటున్నాడు, నా సహోదరుడు తప్పిదం చేస్తే 7 మారులా అని. అంటే ఎందుకు ఎలాగ అడిగారు తెలుసండి, 7 మారులు క్షమించాలని అని చెప్పాడు. కనుక 7 మార్లు మేము క్షమించాలని అడిగినప్పుడు ఆయన అంటే 7 మార్లు కాదు, 70 ఏళ్ల మార్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 70 ఏళ్ల వరకు కూడా ఏం చేయాలంటున్నాడండి. అంటే 7 అంటే అర్థం ఏంటో తెలుసండి, ఇన్ఫినిట్, ఎన్నైనా సరే అనంతమండి.
ఎన్నిసార్లు నీతిమంతుడు పడిపోయిన దేవుడు ఏం చేస్తాడండి? మరలా లేవనెత్తుతాడండి. ఎన్ని బాధలు నీతిమంతునికి కలిగినా ఆయన నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, చదువమ్మా మాట. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. దేవునికి స్తోత్రం. 7 శ్రమలు, అనేకమైన శ్రమలు, అనేకమైన శోధనలు వచ్చినా సరే నీకు ఏ కీడు తగలదండి. ఎందుకంటే నీ చెయ్యి అక్కడుంది, నీతిమంతుని చెయ్యి అక్కడుంది. నీతిమంతుని చెయ్యి అక్కడుందండి, యెహోవా చేతిలో ఉంది. అంటే దేవుని చేతిలో ఉందండి. అంటే దేవుడు ఎవరిని పట్టుకుంటాడు చెప్పండి? ఎవరిని పట్టుకుంటాడు దేవుడు? మనల్ని పట్టుకుంటాడా? మనం నీతిగా ఉంటే మనల్ని పట్టుకుంటాడమ్మా. మనం పాపం చేయకుండా మనల్ని పట్టుకుంటాడు. మనం మోసం చేయకుండా మనం పట్టుకుంటాడు. దైవికమైన భయాన్ని కలిగి ఉంటే మనల్ని ఏం చేస్తాడైనా? మనం వద్దన్నా సరే, నేను నడిచి వచ్చేస్తానని నాకు తెలుసు అన్నా సరే, ఆయన చేయి పట్టుకొని మనల్ని ఏం చేస్తాడండి? తండ్రి తనకి ఇష్టమైన కుమారుడు వద్దన్నా సరే ఏం చేస్తాడండి? చెప్పండి. వద్దన్నా ఇచ్చేస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కూడా మనం వద్దన్నా సరే మనం చేయి పట్టుకుంటాడు. ఎప్పుడో తెలుసండి, మనం పాపమును విడిచిపెట్టి నీతిని అనుసరించి మనం జీవిస్తే. కనుక మనం బైబిల్ గ్రంథంలో లేక దేవుని సన్నిధిలో మనం ఏం వెతకాలి? దేవుని నీతిని వెతకాలి. దేవుని నీతిని వెతకాలి. దైవికమైన నీతిని వెతకాలి. ఎప్పుడైతే మనం వెతికామో నీతి మనకు దొరుకుతుంది. ఆ నీతి ఎవరిలో ఉంది తెలుసండి? యేసయ్యలోనే ఉంది. ఆయన అంటున్నాడు, నన్ను జాగ్రత్తగా వెతుకువాడు, చెప్పండి గట్టిగా, నన్ను జాగ్రత్తగా వెతుకువాడు నన్ను కనుగొందుడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వెతికితే ఆయన మనకేమవుతాడు? దొరుకుతాడు. అలాగే నీతిని కూడా మనం జాగ్రత్తగా వెతికితే మనకేం దొరుకుతుందండి? నీతి దొరుకుతుంది. అంగట్లో దొరకకపోవచ్చు, లోకములో దొరకపోవచ్చు, కానీ దేవుని దగ్గర మట్టుకు మనకు అది దొరుకుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చి, ఎక్కడికండి? ఆయన యొద్దకు వచ్చి నేర్చుకోమన్నాడు. ఎలా నేర్చుకోమన్నాడు? నీతిగా ఎలా జీవించడం నేర్చుకోమన్నాడు. నీతిమంతునికి ఎలాగ ఉండాలో నేర్చుకోమన్నాడు. పాపం చేయకోకుండా ఎలాగ ఉండాలో నేర్చుకోమన్నాడు. పరలోకం వెళ్ళటం ఎలాగో నేర్చుకోమన్నాడు. మనం అవి నేర్చుకుంటున్నామండి? ఇవేమి నేర్చుకోవట్లేదు. ప్రారంభించిన రోజును మొదలెట్టామండి, చచ్చేదాకా అడుక్కోవటమే ఉంటున్నాం దేవుని దగ్గర. ఎప్పుడైనా మనస్ఫూర్తిగా నాయన నన్ను నీలాగా మార్చు, నేను నీలాగా ఉండాలని కోరుకుంటున్నాను అని ఏ రోజన్నా మనం ప్రార్థన చేస్తున్నామా? చెప్పండి. మనం దేవుని నమ్ముకున్న రోజు నుండి నేటి వరకు కూడా మన జీవితం అంతా దేనికి అంకితం అయిపోయింది? చెప్పండి. దేనికి అంకితం అయిపోయింది? అడుక్కోవడానికి. 4 రోజులు ప్రార్థన చేస్తున్నాం, అది దొరకలేదు అనుకోండి, ఇంకోటి అడుక్కుంటున్నాం. కానీ మనం ఎలాగ అడిగితే దొరకదు, అడగవలసిన రీతిలో అడగాలి అని ఏమని అనుకున్నామని, మనం దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని గూర్చి మనం దేవుణ్ణి అడిగామనుకోండి, మిగిలినవన్నీ కూడా ఆయన ఏం చేస్తాడండి? అడగకోకుండా ఇచ్చేస్తాడు. కొన్ని అడగాలి, కొన్ని అడిగితే వాటితో పాటు అడగనివి కూడా ఏం చేస్తాడండి? సొలొమోను ఏమడిగాడండి? ఏమడిగాడు? గట్టిగా చెప్పండి. ఏ జ్ఞానం అడిగాడు? మనుషుల జ్ఞానం అడిగాడా? నాయన నీ జ్ఞానం ఈ నాకు అని అడిగాడు. జ్ఞానం ఒకటే ఇచ్చాడు దేవుడు. జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, భార్యలను ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని అతనికి. ఇవేమైనా అడగలేదండి. ఏమైనా అడిగాడు ఆయన? ఇవన్నీ అడుగుంటే అస్సలు దొరికి ఉండేది కాదండి. మనం ఏం చేస్తున్నాం? ఇవన్నీ అడుగుతున్నాం, కావలసింది మనం అడగట్లేదండి, అవసరమైంది మనం అడగట్లేదండి. మార్తృతుడు ఇదే అంటున్నాడు కదా, నువ్వు పనెట్టుకున్నావు, నీకు విస్తారమైన కోరికలు ఉన్నాయి. మరి అమ్మకు ఒకటే పని. ఆ పని ఏంటి? దేవుని మాటలు వినాలి, దేవుని నీతిని మనం అనుసరించాలి, దైవికమైన భయం కలిగి ఉండాలి. ఒకే ఆలోచన.
కనుక నువ్వు విస్తారమైన పని ఎట్టుకున్న వాళ్ళు నీకు ఆయాసం వస్తుంది, మరి నెమ్మది కలుగుతుంది, మరి సమాధానం ఉంది. ఎందుకో తెలుసా? అవసరమైంది మరియా వెతుకుతుంది. మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నది. ఏమెన్నుకొన్నదట? ఉత్తమమైనది, శ్రేష్టమైనది ఎన్నుకొన్నదట అండి. మనం కూడా ఏం చేయాలి? శ్రేష్టమైనది మనం ఎన్నుకోవాలి. అదేంటంటే దేవుని పాద సన్నిధిలో మనం నివసించడం. అది మనం కోరుకున్నట్లయితే మిగిలినవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపాయం వచ్చినప్పుడు అటండి భక్తిహీనుడు ఏమవుతాడట? అపాయం కలగగానే సామెతలు 14:32 వచ్చి చదవండి, ముగించుకుందాం. 14:32 సామెతలు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును. దేవునికి స్తోత్రం. భక్తిహీనుడు కట్టండి మరణం రావక్కర్లేదట, అపాయం వస్తేనే కూలిపోతాడట. నీతిమంతుడు ఏమవుతాడో తెలుసండి? మరణకాలంలో నీతిమంతుడికి ఏం కలుగుతుందటండి? ఆశ్రయము కలుగుతుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణంలో ఆశ్రయం ఏంటండి? నీతిమంతునికి ఒక శ్రేష్టమైనటువంటి స్థలాన్ని దేవుడు ఏం చేశాడండి? సిద్ధపరిచాడు. పరలోకంలో ఎవరు ఉంటారు చెప్పండి? పాపులు ఉండరండి. అక్కడ పాపులు ఉండరండి. ఎవరుంటారు పరలోకంలో? నీతిమంతుడు ఉంటాడు. వీడు బైబిల్ చదివాడా, బైబిల్ చదవలేదా, లేకపోతే వీడు వాక్యం బోధించాడా, బోధించలేదా, వీళ్ళు పాటలు పాడారో, పాటలు పాడలేదు, ఇవేమి దేవుడు చూడండి. నీతి, ఒకని నీతి వాడిని ఎక్కడికి తీసుకెళ్తుందండి? దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళిపోద్ది. మరణకాలం అందటండి నీతిమంతుడికి ఏముంటుందటండి? ఆశ్రయం ఉంటుందటండి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఈ లోకంలో ఏమి సంపాదించినా, ఎన్ని కట్టుకొని ఏమి మనకు కూడా రాదు, కానీ నీతి ఉన్న చూడండి అది ఏం చేస్తుంది? మనతో వచ్చేస్తుంది. ఒకరిని తన నీతి ప్రభునైనా ఉన్నతంగా నిలబెడుతుందని ఈ రాత్రి మాట్లాడావు ప్రభా. అవును ప్రభునైనా, మేము ఈ లోకములోనైనా లోక సంబంధమైన వాటి వైపు కాదు, కానీ నైనా నీ నీతిని వెతికి నీ రాజ్యం వైపు మేము నడిచే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి ప్రభువా, విత్తబడిన ప్రతి మాట, విత్తబడిన ప్రతి వాక్యమునైనా నాలో మాలో మీరు ఫలింపచేయండి యేసయ్యా. ఓ మంచి నెల పడ్డ విత్తనమునైనా ఓ 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలించినట్లుగా మరి నాయన వాక్యమును మాలో ఫలింపజేసినైనా నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు ప్రార్థిస్తున్నానైనా. అలాగే సహాయం చేయండి. ఈ రాత్రి రాని బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా, రాని బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకునేనా. ఒక్కనాటికి మేమందరం నీ నిత్య రాజ్యములో ఆనందించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాము తండ్రి. ఆమేన్.